పుష్కరాలపై జరుగుతున్న ఏర్పాట్ల గురించి చర్చాగోష్ఠికి స్వాగతం. పంతం రజనీ శేషసాయి గారు, మన నగర మేయర్, ప్రథమ పౌరాలు, వారి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా గోదావరి విశిష్టత గురించి, రాబోయే పుష్కరాల గురించి స్వామీజీలు చక్కగా వివరించారు. పుష్కరాలకి ఒక విశిష్టత ఉంది. మనకి రాష్ట్రం విడిపోయిన సందర్భంలో మొదటగా జరుగుతున్న ఈ పుష్కరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎంతో ఘనంగా నిర్వహించాలని ఈ పుష్కరాలు తలపెట్టడం జరిగింది. 2003 సంవత్సరంలో ఈ పుష్కరాల్లో ఘనంగా చేసుకున్నాము. అలాగే ఈసారి వచ్చే పుష్కరాలు కూడా వచ్చిన యాత్రికులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అందరికీ కూడా చక్కటి వసతులు కలుగజేయాలని, అలాగే ఎన్నో మేము కార్పొరేషన్ తరఫున ఎన్నో పనులు చేపట్టడం జరిగింది. అలాగే ఇప్పుడే స్వామీజీ గారు విన్నవించారు, మన నదీం తల్లు నిజంగానే కలుషితం అవుతున్నాయి. మేము కూడా మన ఎమ్మెల్యే గారు అందరం కూడా, ఎంపీ గారు అందరం కూడా, ఎమ్మెల్సీ గారు అందరం కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాము. ఖచ్చితంగా అది ఆ ప్రణాళిక ఒకటి రూపుదిద్దుకోవడం జరుగుతుంది. పూర్తిగా అసలు ఎక్కడ కూడా మన గోదావరి ప్రక్షాళన కార్యక్రమాన్ని మేమందరం కూడా చిత్తశుద్ధితో చేపట్టడం జరుగుతుంది. మీతో ఇలాగే ఈ సందర్భంగా కలుసుకున్నందుకు మరోసారి నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారిని తమ సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. భారతీయతలో ముఖ్యంగా మనం నదిని తల్లిగా పోల్చుకుంటూ ఉంటాం. గంగామాయి లేదా గోదావరి తల్లి, అలాగా ఎందుకు అంత పవిత్రత ఆపాదించామంటే అదే భారతీయతలో ఉన్న గొప్పతనం. ఏ విధంగా అయితే ఈ నదీమ తల్లిని కాపాడుకోవాలో కాలుష్యం కోరల నుంచి, ఎందుకంటే ప్రక్షాళన కాదు, దానికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఉద్దేశంతో మురుగు జలాలు ఏవి కూడా, ముఖ్యంగా నదిలో కలిసే కల్మషాల్లో కానీ లేకపోతే పొల్యూషన్స్ కానీ ఏదైతే ఉందో 82% మనుషులు వాడే మురుగు జలాల వల్ల అవుతుంది. మిగతా 18% ఏదైనా ఫ్యాక్టరీలు కానీ దానివల్ల అవుతుంది. ముందుగా మనం చేయవలసింది పరివాహ ప్రాంతంలో ఉన్న జనజీవన ఒరవడి నుంచి నది కాలుష్యం చెందకుండా ప్రివెంట్ చేసే విధంగా కూడా ప్రయత్నాలు మేము మొదలుపెట్టాము. రానున్న రోజుల్లో తప్పకుండా దీన్ని పూర్తి స్థాయిలో చేస్తూ, అలాగే ఈ పుష్కరాలు ఘనంగా నేను చూసింది పుష్కరం 3వసారి, 91, 2003, మళ్ళీ ఇవాళ అయితే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా చూస్తూ ఉన్నా. ఇక్కడున్న ఏదైతే ఆధ్యాత్మిక చింతన కానీ, అలాగే ప్రజల నుంచి వచ్చే ప్రజలు కూడా ఈ పుష్కరాలకి, రాజమండ్రిలో జరిగే గోదావరి పుష్కరాలకి ఎప్పుడు కూడా వాళ్ళందరూ కూడా మేమున్నాం ముందుకొచ్చి ఇవాళ సుమారు 200 ఆర్గనైజేషన్స్ యాత్రికులకి వేడి ఆహార పదార్థాలు అందించడానికి ముందుకు వచ్చిన ప్రాంతం మన రాజమండ్రి అని గర్వంగా చెప్పుకోగలను నేను. చివరి ఉన్న భక్తుడికి కూడా ఏమాత్రం ఇబ్బంది కలగకుండా పుష్కర యాత్రికులందరికీ కూడా పవిత్ర స్నానాలు ఆచరించి లేదా తీర్థ విధులు కానీ ఏదైనా చేసుకోవడానికి కూడా అన్ని విధాలా కూడా మా వంతు కార్యక్రమం మేము చేస్తామని, అలాగే మరొక్కసారి చెప్తా ఉన్నాను, ఏదైతే నదిని మనం కాపాడుకోవాలో, నదీమ తల్లిని కాపాడుకోవాలో దాంట్లో ఏమాత్రం అశ్రద్ధ చేయం. తప్పకుండా మా సాయశక్తిలా కృషి చేసి రానున్న 4 ఏళ్లలో పూర్తి స్థాయిలో ఈ గోదావరి తల్లిని రక్షించుకుంటాం. ఎంతమందో పెద్దలు, పీఠాధిపతులు మామూలుగా కలవాలంటే టైం చాలా పట్టేది. అందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి వారి యొక్క సందేశాలు ఏదైతే ఏ విధంగా చేస్తే గోదావరి పుష్కరాలు పవిత్రత, అలాగే యాత్రికుల సౌకర్యం కూడా బాగుంటుందని ఏదైతే చెప్పారో తప్పకుండా మేము పాటించి మా శక్తి కొలది పూర్తి స్థాయిలో చేయగలం. మరొక్కసారి మీకు అందరికీ కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సోము వీర్రాజు గారు ఈ సభకి రావడం సంతోషకరమైన విషయం. వారి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా విడివడినటువంటి రాష్ట్రం అనేక ఆర్థిక బాధల్లో ఉన్నప్పటికి కూడా ప్రభుత్వం 1300 కోట్లు సుమారు నిధుల్ని ఈ పుష్కరాలకు వెచ్చించడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఆర్థిక లేమితో ఉన్న పరిస్థితుల్లో ఆర్ఎండ్బితో కానీ, కార్పొరేషన్తో కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కానీ, అలానే ధర్మాదాయ దేవాదాయ శాఖ ద్వారా కానీ
వివిధ రకాలైనటువంటి సౌకర్యాల్ని వచ్చేటువంటి 5 కోట్ల ప్రజలకి వినియోగించాలనేటువంటి తాపత్రయంతో వచ్చినటువంటి నిధుల్ని సక్రమంగా వినియోగిస్తూ ప్రజారంజకంగా ప్రజలకి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని అదేవిధంగా సౌకర్యాలని కల్పించాలని అటు గోదావరికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలని వివిధ రకాలైనటువంటి పండితులు అలానే స్వామీజీలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చి తరించి పుణ్యాన్ని పొందాలని ఈ 12 రోజుల్లో భారతదేశంలో పుష్కరాల్లో ఆది పుష్కరం అంత్య పుష్కరం అనేటువంటిది ఒక గోదావరి యొక్క పుష్కరాలకే ఉంది. మిగతా నదుల్లో అంత్య పుష్కరం అనేది లేదు. మన గోదావరిలో ఈ పుష్కరాన్ని మనం గమనిస్తాం. అదేవిధంగా ఈ గోదావరి పుష్కరాలు జరుగుతున్నటువంటి సందర్భంలో 3 కోట్ల మంది దేవతలు ఈ యొక్క పుష్కర కాలంలో నది పైన వాళ్ళు విహరిస్తూ ప్రజలకి పుణ్యధారని ఆశీర్వచనాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటుంది. కాబట్టి కోట్ల మంది వచ్చి ఆ వేడిచ్చేటువంటి దానాలు కానీ తర్పణాలు కానీ ఏదైతే వాళ్ళ యొక్క పుణ్యతిథుల్ని నిర్వర్తిస్తూ పుణ్యాన్ని పొందాలనేటువంటి ఆలోచన కానీ ఆ దేవతల యొక్క ఆరాధన మూలంగా ఆ దేవతల 12 రోజులు నదిపై విహరించడం మూలంగా అనేక మంది ప్రజలు వచ్చి ఇక్కడ తర్పణలు ఇవ్వడం అలానే పిండ ప్రదానం చేయడం చేస్తూ పుణ్యాన్ని పొందడం దేవతల ఆ విధమైనటువంటి ఆశీర్వచనం అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళిక భావజాలం భక్తి ఈ గోదావరిలో మిళితమై ఉన్నటువంటి సందర్భంలో మీరు ప్రజలకు తెలియజేయాలి, ఈ గోదావరి యొక్క పవిత్ర ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో పెద్దలు అనేక మంది స్వామీజీలు వచ్చారు. వారిని అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. కంద దేవానంద స్వామి రామకృష్ణ సేవాశ్రమం వారు అనుగ్రహ భాషణాన్ని వినిపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. పుణ్యక్షేత్ర వాహిని అయినటువంటి గౌతమి నదీమాతకు ప్రప్రథమంగా ప్రణామం సమర్పించుకుంటూ పవిత్రాతి ఇది పవిత్రమిత్యతే అని చెప్పినట్లుగా పుష్కర కాలం అంటేనే ఒక పెద్దదైనటువంటి వేడుక. ఈ పుష్కర కాలంలో ఎవరు ఏది చేస్తే వారికి అనంతమైనటువంటి పుష్కలమైనటువంటి సంపదలు కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, లేకుంటే క్షేమం కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా సామాజికపరమైనటువంటి స్థితిలో సమాజానికి ఏది కావాలో అది పుష్కలంగా లభిస్తుంది నేర్పడిది ఒక వాచ. మహాత్ములు చెప్పారు, ఏ విధమైనటువంటి రుగ్మతులు ఉన్నా పూర్తిగా నివారించబడతాయి. ఈ పుష్కర కాలంలో ఎవరు ఏది చేస్తే వారికి అనంతమైనటువంటి పుష్కలమైనటువంటి సంపదలు కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, లేకుంటే క్షేమం కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా సామాజికపరమైనటువంటి స్థితిలో సమాజానికి ఏది కావాలో అది పుష్కలంగా లభిస్తుంది నేర్పడిది ఒక వాచ. శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థతో శాస్త్ర విరుద్ధంగా చేసేటువంటి కార్యక్రమానికి కానీ, స్నానానికి కానీ, పూజాధికాలకు కానీ ఏమాత్రం కూడా అర్హత లేదు, దానికి ఏమాత్రం ఫలితం కూడా ఉండదు. ఈ పుష్కర ప్రవేశ కాలంలో ఈ గౌతమి యొక్క దివ్యమైనటువంటి ఆ యొక్క సన్నిధానంలో ఏ ఒక్కరైతే ఏ చిన్నమైనటువంటి ఏ అల్పమైనటువంటి కార్యం చేసినప్పటికీ కూడా అది అనంతమైనటువంటి ఫలితాన్ని శీఘ్రమే ఫలింపజేస్తుంది. అందుచేత ఈ యొక్క సింహరాశిలో ప్రవేశించినటువంటి దశను పుష్కరుని మనం ఆవిష్కరింపజేసుకొని మనం 12 రోజులు కూడా స్నానం చేస్తున్నామని అంటున్నాం కదా. అయితే ఈ యొక్క కాలంలో వారి యొక్క శక్తికి తగినట్లుగా దానములు కానివ్వండి, పిండ ప్రదానములు కానివ్వండి, స్నానాదులు కానివ్వండి, అర్చనాది కార్యక్రమములు కానివ్వండి, లేదా హితోధికమైనటువంటి సామాజికపరమైన అనేక కార్యములు కానివ్వండి, వాటిని కూడా ప్రతి ఒక్కరూ కూడా స్పందించి ఈ గోదావరి మాత యొక్క సాక్షిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రాజమహేంద్రవరంలో తప్పనిసరిగా ప్రతి ఒక్క విందు వచ్చి స్నానం చేసి ఆ మహత్తర ఫలితాన్ని అందుకోవాల్సిందిగా కోరుతూ హరి ఓం తత్సత్వం శ్రీ గురుభ్యో నమః. తర్వాత మౌనానంద స్వామి దేవుడు బాబు నాయన ఆశ్రమ పీఠాధిపతులు తమ ప్రవచనాన్ని అందిస్తారు. మానవ జన్మ చాలా ఉత్కృష్టమైన జన్మ. ఆ ఉత్కృష్టమైన జన్మని నికృష్టం చేసుకుంటున్నారు. ఇది ఎలా పోవాలి? ఈ నికృష్టం ఎలాగవుతుందంటే తెలిసి కొన్ని పాపాలు చేస్తున్నాం, తెలియక కొన్ని పాపాలు చేస్తున్నాం. తెలియని పాపాలు ఏంటి? హింసే. ఇప్పుడు చేవను మొట్టుకెళ్ళిపోతున్నాం, అది హింసే, జీవహింసే, అది తెలియని పాపం. ఇక తెలిసి చాలా పాపాలు చేస్తున్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇవి పునీతులు కావాలి. ఎప్పుడైతే గౌతముడు
ఇంద్రుడికి శపించాడో, ఇంద్రుడు అసహ్యమైనటువంటి శరీరం చేత గురు దగ్గరికి వెళ్ళాడు, బృహస్పతి గారి దగ్గరికి. గురుదేవా, ఏంటి శరీరం ఇంత హీనముగా కనిపిస్తుంది, మరి నీ గురుమహత్యం చేత నన్ను కాపాడవా? నాయనారా, అది నా తరం కాదు, మందాకినికి వెళ్ళిపోదాం, అక్కడ నువ్వు స్నానం ఆచరిస్తే నీకు మామూలు శరీరం వస్తుందని చెప్పడం జరిగింది. గురుదేవుడు తీసుకెళ్ళాడు మందాకిని తీసుకెళ్ళి అక్కడ కొలను తయారు చేశారు. ఆ కొలంలో ఈ ఇంద్రుడిని కాస్త స్నానం ఆడవేయ్యా అన్నారు. స్నానం ఆడాడు, కానీ శరీరాకృతి తగ్గలేదు. అప్పుడు మళ్ళీ గురుదేవుడు ఆ బ్రహ్మని ప్రార్థించగా ఆ బ్రహ్మదేవుడు ఆ కమ్మనం నుంచి ఈ పుష్కరుడిని పంపించడము, ఆ కోణంలో ఈయన స్నానం ఆడము, ఆ స్నానం తాలూకా నీరు మళ్ళీ ఇంద్రుడి మీద పడడము, ఇంద్రుడేమో సహజీవంగా శరీరము దాల్చడము జరిగింది. అంటే పుష్కరుడు ఎక్కడైతే ఏ నదిలో ఉంటాడో ఆ నదిలో మనం చేసిన పాతకాలన్నీ భస్మీపటలు అవుతుందని దీని మూలంగా మనకు తెలుస్తుంది. అలాంటి పుష్కరుడు అంటే పుష్కరుడు అంటే పన్నీరు తామ అందరికీ తెలిసిన విషయమే. ప్రతి సంవత్సరం ప్రతి నదిలో ఉంటాడు. ఎప్పుడైతే దాన్ని చూశాడో గురుదేవుడు బృహస్పతి గారు, దేవా నాకు కూడా ఈ వరం ఇవ్వాను, నీవు ఎప్పుడైతే పుష్కరుడు ఆవరించి ఉంటాడో అదే రాశిలో నువ్వు ప్రవేశిస్తే ఆ రాశిలో ప్రవేశించినప్పుడే ఆ నదికి పుణ్యక్షేత్రము పుణ్యతీర్థం అవుతుంది అని 12 తాలూకా 12 రాసుల్ని 12 సంవత్సరాలు విభజించి ఇప్పుడు సింహంలో ఉన్నటప్పుడు మన గోదావరికి గురుదేవుడు ప్రవేశిస్తున్నాడు. ఇది పుష్కర విధానం. అంటే యువతల ఇద్దరు ఎవరు, పుష్కరుడు గురుదేవుడు ఇద్దరూ తాండవిస్తున్నారు కాబట్టి ఇది పుణ్యక్షేత్రము పుణ్యతీర్థం అవుతుంది గోదావరి. ఇప్పుడు ఎమ్మెల్సీ గారు చెప్పారు 11 నదులు కూడా ఆది పుష్కరమే ఉంటుంది కానీ అంచె పుష్కరం లేదు, ఒక గోదావరికే ఉంది. మరొక విషయం మీకు అందరికి మనం చేస్తున్నాను, కాశీ వెళ్ళే వారు గల గంగాదేవిని తీసుకొచ్చి మన అఖండ గోదావరిలో కలుపుతారు. అప్పుడైతే కానీ కాశీ గంగకి పవిత్రం రాదని కూడా పెద్దలు వక్కానించారు. అందుకు ఈ అవకాశాన్ని చూసుకొని మొత్తం హిందువులు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ గోదావరి పుష్కరం చేసి పునీతులవుతారని నా విన్నపం. స్వామి భక్తి చైతన్యానంద సరస్వతి సత్యానంద యోగాశ్రమం వారు నాసికా త్రయంబకంలో జన్మించిన ఈ గోదావరి జూలై 14 నుంచి 25 వరకు పుష్కర తీర్థంగా పిలువబడుతుంది. మహానుభావులు చెప్పినట్టు సంవత్సర కాలం కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. ఇక్కడ కొన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి, మేము ఏమైనా శుభకార్యాలు చేయొచ్చా చేయకూడదా అని. ఈ సంవత్సరం అధిక మాసం రావటం ఒకటి, అట్లాగే శ్రావణ మాసాలు కొన్ని మౌఢ్యాలు రావటం, దీనివలన సుమారుగా గోదావరికి 20 యోజనాలు అంటే సుమారుగా 220 కిలోమీటర్లు నాసికా త్రయంబకం నుంచి 7 పాయలుగా చీరుతున్నటువంటి గోదావరికి సుమారుగా ఒక 20 యోజనాల పరిధి అంటే 220 కిలోమీటర్ల దూరంలో జూలై 14 నుంచి అక్టోబర్ 12 వరకు వివాహాది శుభకార్యాలు చేయకూడదు అని పంచాంగకర్తలు తెలియజేస్తున్నారు. వీటినన్నింటినీ ఆచరించి తప్పక మీరు గోదావరిలో అయితే గోదావరిలో చేయండి, అది ఉత్తమం. లేదా మీ దగ్గరలో ఉండేటటువంటి నదిలో స్నానం చేస్తూ పునీతులు కండి. ఈ హైందవ సంస్కృతిని అజరామజరంగా ఉండేటట్టుగా మీ బిడ్డలకు అందిస్తూ మనం అందరం పునీతులమైదాం. భక్తజనం అంతా కూడా మహానుభావుల్లాగా మారి మహనీయులుగా మారి ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్తారని ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. పుష్కరాలు ఏర్పాట్ల నిమిత్తం ప్రభుత్వం సుమారుగా 1500 కోట్ల రూపాయలు పైచిలుకు డబ్బును వెచ్చిస్తూ ఉంది. ప్రధానంగా డైరెక్ట్గా పుష్కరాలకు సంబంధించిన కార్యక్రమాల నిమిత్తం 550 కోట్ల రూపాయలు పైచిలుకు, అలాగే 950 కోట్ల రూపాయలు రహదారులు కానీ పుష్కరాలకు వచ్చే భక్తులకి మిగిలిన సౌకర్యాల విషయంలో వెచ్చిస్తూ ఉంది. 285 పైచిలుకు ఘాట్ల నిర్మాణం, దీంతోపాటుగా ప్రపంచంలోనే వాళ్ళ అత్యంత పెద్ద ఘాటుగా వాళ్ళ రాజమండ్రిలోని కోటిలింగాల రేవుని సుమారు 1.5 కిలోమీటర్ల పొడుగుతో అతిపెద్ద ఘాటుగా నిర్మాణం చేయడం జరిగింది. ఎవ్రీ 1 అవర్కి సుమారుగా 1,00,000 మంది అక్కడ స్నానాలు ఆచరించే అవకాశాన్ని అక్కడ కల్పించడం జరిగింది. టోటల్గా ఈ పుష్కరాల నిమిత్తం ఇది 144 సంవత్సరాల తర్వాత ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి చొప్పున
12 టైమ్స్ 12 సార్లు తరువాత ప్రారంభమయ్యే 144 సంవత్సరాల తర్వాత ప్రారంభమయ్యే మహాపుష్కరాలుగా పండితులు అభివర్ణించుతున్న పరిస్థితుల్లో ఇటు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భక్తులు గోదావరి పుణ్య స్నానాలకి అలాగే పెద్దలకి పిండ తర్పణాల నిమిత్తం కూడా అక్కడికి విచ్చేస్తారనే భావిస్తున్న పరిస్థితుల్లో 2 రకాల కార్యక్రమాలు ప్రధానంగా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవడం జరిగింది. ఒకటి పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు సౌకర్యాలు, 2 పిండ ప్రదానాలకు సంబంధించిన కార్యక్రమాల నిమిత్తం వారికి అవసరమైన సౌకర్యాలను కల్పించడం. దీంతోపాటుగా ప్రభుత్వం ఎక్కడా కూడా భద్రత విషయంలో కానీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుని ఎక్కడా త్రొక్కిసలాట లేని ఒక వాతావరణాన్ని కూడా నిర్మాణం చేయవలసిన అవసరాన్ని, దీంతోపాటుగా శానిటేషన్ విషయంలో కూడా ఎక్కడా కూడా అతిశయ చేయకుండా అతిపెద్ద ఎత్తున శానిటేషన్, భక్తులకి సౌకర్యాల విషయంలో ప్రధానమైన దృష్టిని ప్రభుత్వం కేంద్రీకరించడం జరిగింది. పుష్కరాల ఏర్పాట్లు ఈ చర్చా కార్యక్రమంలో చిన్న విరామం.